మహిమోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. ఈ దినాన్ని ఇచ్చావు నాయన, నీకు వందనాలు ప్రభువా. ఈ దినంలో మేము ఈ కొరకు ఎట్లా బ్రతకాలో మాకు నేర్పించమని కనికరించి కృప చూపించండి. ఈ దినం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. ఐజయా 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్పమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఫియర్ నాట్, thou warm Jacob and the men of Israel, I will help thee. इस्राएल के मनुष्यों मत डरो, मैं तेरी सहायत करूंगा. పురుగు వంటి యాకోబు అంట. పురుగు ఏం చేస్తుంది? చెట్టును తొలుస్తుంది, లోపల తినుకుంటూ పోతుంది. పురుగైనా బలమైంది. యాకోబు పురుగు వంటి వాడే. అతని ద్వారా అయితే ఇశ్రాయేలు జనాంగం అభివృద్ధి పొంది, ఆ జనాంగం పట్ల దేవుడు కృప చూపి, ఏ జనమునకు నేను ఇలాగు చేసి ఉండలేదన్నాడు. స్వల్పమైన జనమైన ఇశ్రాయేలు భయపడద్దు, బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. నేను నీకు సహాయం చేస్తా. దేవుడు సహాయం చేస్తే ఎవరు ఆపగలరండి? దేవుడు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. ఆయన సహాయం చాలా అవసరం. సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి ఆయన సహాయం చేయాలి. నీ కుటుంబ అవసరం తీర్చాల, ఆరోగ్యములో సహాయం చేయాల, పిల్లల చదువుల్లో సహాయం చేయాల. ఏ కోణాల్లో ఏ రీతిగా ప్రభువు నీకు సహాయకారిగా ఉండి నడిపించాలో ఆయన తెలుసు. ప్రతిరోజు కూడా మీరు ఆయన సహాయం కొరకు ఎదురు చూడండి. ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో బ్రతకలేము. 27వ కీర్తన 9వ వచనములో, నీ ముఖము నాకు దాచకుమో, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నాకు సహాయము నీవే. రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడుకము, నన్ను విడువకు. గమనించండి, ఈ ముఖము నాకు దాచుకు. దేవుని ముఖ దర్శనం కావాలండి. దేవుని పిల్లలకు దేవుని ముఖ దర్శనం కావాలి. భౌతిక రీతిగా మన తల్లిదండ్రులను చూడాలి. వాళ్ళు చూస్తుంటే ఆనందం. కోపము చెందిన తోలివేయద్దు. నా మీద కోపం చూపద్దయ్యా. దేవుడు కోప్పడితే ఏం ప్రయోజనం? మనకి నష్టమే. నాకు సహాయం చేయి, నా రక్షణకర్తవయ్యా, నన్ను విడనాడద్దు, నాకు తోడుగా ఉండు, నడిపించు అని అడగండి. ఈ దినమంతా దేవుని యొక్క నడిపింపు మీ జీవితాలకు అవసరముగా ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. వింటున్న శ్రోతలకు మీరు సహాయకారిగా ఉండి నడిపించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.